నాకు ధైర్యాన్ని ఇచ్చిపోయినారు సార్. యా ఎస్ గాంధీ గారు చెప్పండి. ఇలా ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. మద్యం దాగి డ్రైవ్ చేసి ఓకే చిన్న చిన్న ప్రమాదాలంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఒక మెడికో ఇంకొక 6 నెలలు సంవత్సరంలో తను ఒక డెర్మటాలజీ డాక్టర్గా బయటికి రావాలి, వైద్య సేవలు చేయాలి అని చెప్పి కలలు కన్న ఒక ఈమెని మహిళని కార్తో హిట్ అండ్ రన్ చేసి చంపడం వల్ల వీళ్ళకు ఏదైతే అంటే మరణ శిక్షకు సంబంధించి అంటే ఒక హత్య చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో అలాంటి శిక్షలు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అంటున్నారు గాంధీ గారు. వెంకటేష్ గారు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి. ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా ఈ ఇద్దరు హంతకుల కింద లెక్కే. దీన్ని బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు పెడితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. కనీసం 10 ఏళ్ళు మినిమం శిక్ష పడగలిగినటువంటి బలమైన సెక్షన్ అది. బిఎన్ఎస్ 105 అంటారండి. ఇది అందులోనూ వారు చెప్పిన కేసు క్రానాలజీ కనుక చూస్తే మొదటిసారి కొట్టి పారిపోకుండా ఆగిపోకుండా మళ్ళీ కొట్టే ప్రయత్నం అంటే ఇది ఓ రకంగా కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుంది, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. వాళ్ళు మర్డర్ చేయాలని అనుకోకపోయినప్పటికీను ఒక ప్రాణాన్ని తీసినటువంటి దుర్మార్గులు కాబట్టి ఇది బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద గనక నమోదు చేస్తే వెంకటేష్ గారు వింటున్నారు అనుకుంటాను, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం లేని పక్షంలో కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండదు, వారికి ఇతర దేశాలు వెళ్ళే అవకాశాలు ఉండవు, వారి యొక్క జీవితం ఖచ్చితంగా పశ్చాత్తాపంగా జైలులో ఉంచవలసిందే తప్పితే అలాంటి చేస్తేనే ప్రజలకు మన సమాజం మీద నమ్మకం ఏర్పడుతుంది, వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందండి. రవిచంద్ర గారు కేవలం రాజారాం గారు చెప్పండి. మీరు విన్నారు ఒక అంటే కూతురు